హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మసాలా దోశ అనగానే ఎక్కువగా అందరూ హోటల్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటారు కదా. అలాంటి మసాలా దోశ మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది కదూ. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఆలు, 4 పచ్చిమిర్చి, 3 ఆనియన్స్ తీసుకొని ముందుగా ఆలుని కుక్కర్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈలోపు ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆలు ఉడికిపోయింది. దీన్ని ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 2 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి 1 స్పూన్ పసుపు వేసి అన్నీ ఒకసారి కలుపుకొని, అలాగే 1½ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్ మంచిగా తొందరగా ఉడుకుతాయి. కలిపి మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని బాయిల్ చేసిన పొటాటోస్ వేసుకోవాలి. ఇది పచ్చిమిర్చితోనే చేయాలి. కొంచెం కలర్ కోసం కారం 1 స్పూన్ వేస్తున్నా అంతే. కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మన ఆలు మసాలా కర్రీ రెడీ అయినట్టే. చివరగా కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఆలు మసాలా కర్రీ రెడీ. ఇప్పుడు పెనం పెట్టుకొని దోశ ఇలా వేసుకొని దాని మీద ఆలు మసాలా కర్రీ పెట్టి ఇలా చుట్టి సర్వింగ్ ప్లేట్లో పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవడమే. వావ్! సూపర్ కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.